ఆయన పాద సన్నిధిని కోరుకున్నది ఎందరో, ఆయన పాదాలు మ్రొక్కింది మరికొందరు. ఆయన పాదాలని కన్నీటితో కడిగింది మరొక ఆమె. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎన్నుకున్న 12 మంది శిష్యుల యొక్క పాదాలు కడిగి ఈ ప్రపంచానికి ఆయన ఇచ్చినటువంటి సందేశం ఏమిటి? మనల్ని మనము తగ్గించుకోవాలి. కుటుంబంలో భార్య తగ్గించుకోవాలి, కుటుంబంలో భర్త తగ్గించుకోవాలి, కుటుంబంలో పిల్లలు తగ్గించుకోవాలి. ఒక మాదిరి మనకు చూపించడానికి, మన జీవితంలో మనల్ని మనం హెచ్చించుకోకుండా ఉండటానికి ఆయన తనను తాను తగ్గించుకొని తన శిష్యుల యొక్క పాదాలను కడిగాడు. అందుకనే పౌలు గారు సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకనికంటే ఒకడు గొప్పవాడుగా ఎంచుకోండి అంటా ఉన్నాడు. నీ ముందున్న వారు నీకంటే గొప్పవారనే ఆలోచన నీకుందా? ఒకవేళ అలా లేకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేర్పిస్తూ ఉన్నాడు, తగ్గించుకోమని. మనల్ని మనం పాదాల వరకు తగ్గించుకుందామా?